పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం గ్రామంలో పశువుల అక్రమ తరలింపు వ్యవహారం మరోసారి వివాదానికి దారితీసింది. పశువులను వాహనాల్లో తరలిస్తున్న వారిని గ్రామస్తులు, యువకులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. పశువుల వ్యాపారులు ఇనుప రాడ్లతో దాడికి ప్రయత్నించినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనలో ఓ యువకుడికి గాయాలు కావడంతో గుమ్మలక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో గత కొంతకాలంగా పశువుల వ్యాపారం, తరలింపు జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో అరికట్టడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో జనసేన నాయకులు సైతం పశువుల అక్రమ తరలింపును అడ్డుకున్నట్లు తెలిపారు. తమకు బెదిరింపులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎల్విన్పేట సీఐ బి.హరి మాట్లాడుతూ క్రమంగా పశువులను తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నామని, ఎక్కడైనా అక్రమ తరలింపు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వంశీ అనే వ్యక్తి పికప్లో ఆవులు తీసుకెళ్తుండగా ఒక 3 సార్లు చెప్పాను, ఒరే తీసుకెళ్ళకంటే ఇది చాలా రిస్క్, ఒకవేళ మీరు తీసుకెళ్తే పోలీసులకి నేను కంప్లైంట్ ఇస్తాను అనేసి ఒక 2-3 సార్లు చెప్తే, నువ్వు ఏడ్ చేసుకుంటావు చేసుకో, నేను ఎవరికి భయపడ్డా అనేసి చెప్పాడు. అయితే నిన్న కూడా అదే జరుగుతుండగా తీసుకెళ్తుండగా చెప్తే, ఆడు వాలీబాల్ ఆడుతున్నాము ఓడిపోతున్నాము అన్న కారణంతో అదే కక్ష పట్టుకొని నాకు రాడ్ తీసి కొట్టేశాడు. నా చెయ్యి ఇప్పుడు పని చేయట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా ఏంటన్నారంటే, నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తానంటే అతను ఏమన్నారంటే, మీరు పోలీసులకి ఇచ్చుకోండి, ఎవరికి ఇచ్చుకోండి, ఏటి ఇచ్చుకోండి, నేను అక్కడ చూసుకుంటాను, నా ఈగ కూడా పీకలేదనేసి అన్నాడు. తర్వాత మీకు అందరికీ పికప్ గుద్దించి చంపేస్తాను అనేసి కూడా చెప్తున్నాడు. నాకేమైనా చేస్తాడేమోననేసి భయం వేస్తుంది.